గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మార్నింగ్ లంచ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకొచ్చేసి ఆలు కుర్మా అయితే ప్రిపేర్ చేసుకున్న. గ్రీన్ పీ వేసి ఆలు కుర్మా చేస్తే చాలా టేస్టీగా ఉంటది. నేనైతే ఈ రెసిపీ చాలా రోజుల తర్వాత అయితే ట్రై చేశాను. ఇంకలా ఫైనల్‌గా వచ్చేసి నేను బ్రేక్‌ఫాస్ట్ కోసం నైటే దోస బ్యాటర్ పట్టి పెట్టేసాననమాట. ఇంకొకటైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసి, ఇంకొకటైతే ఇప్పుడు వేసుకుంటున్నాం. పిల్లలిద్దరూ కూడా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఇంక ఈ 3 డేస్ హాలిడేస్ కదా! క్రిస్మస్ హాలిడేస్. ఇంక నేనైతే ఇప్పుడు ఒకటైతే ఫ్రిడ్జ్‌లో పెట్టి ఇంకొకటేసుకుంటున్నాననమాట. ఇంక మిగిలిన పిండి ఇంక వాళ్ళకయి పంపించేసాను. వాళ్ళక్కడ వేసుకొని తింటారని చెప్పేసి. ఇంక నేను అయితే 3 దోసలు వేసుకొని, ఇంకా 2 దోసలొచ్చేసి ఆలు కుర్మాతో, ఒక దోసొచ్చేసి టమాటా చట్నీతో కంప్లీట్ చేసేసాను. 3 దోసలు తినడానికే నాకు చాలా కష్టమైపోతుంది. చిన్నప్పుడు 4 దోసలు తినేదాన్ని. రోజు రోజుకి పెరగాల్సింది పోయి తగ్గిపోతుందనమాట నా తిండి. ఇంకిక్కడొచ్చేసి బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత లంచ్ బాక్స్ అయితే పెట్టేసేసుకున్నాను. ఇంకా లంచ్ బాక్స్ పెట్టేసుకోగానే ఇంక నిక్కు బాబు ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాడు. ఇంక వాడికి గూడా ఒక దోస ఇచ్చేసాను. ఇంక ఫైనల్‌గా వాడైతే వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికెళ్ళిపోతున్నాడు. థాంక్ యూ ఫర్ వాచింగ్.